హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ టమాటో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. సో ఆనియన్స్ కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా టమాటో పీసెస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ టమాటో పీసెస్ కూడా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అవి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. సో పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారం పొడిని వేసుకోవాలి, మీ రుచికి సరిపడగా. సో కారం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. సో ఇప్పుడు కర్రీకి సరిపడగా వాటర్ అనేవి పోసుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా పోసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కర్రీ ఉడికే కొద్దీ దగ్గర పడుతుంది. ఒక్కొక్కరు గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు. దగ్గరగా కావాలి అనుకుంటే దగ్గర పడిన తర్వాత ఆపేసుకోవచ్చు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.